శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్య గారు. నమస్తే చే ఏదైనా మంచి చందమామ కథ చెప్తారా? అబద్ధాల అక్క చెప్దాం. అబద్ధాల అక్క. బాగుంది. నిజాల చెల్లెలు అనమాట అది. అదే కదా. పూర్వం అట మణిపురం రాజ్యానికి యువరాజు విజయుడు, మంత్రి కుమారుడు మహేంద్రుడు, వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అట. అయితే వీళ్ళు ఏం చేశారు, ఒకరోజు వేటకు వచ్చారు. కుర్రాళ్ళు కాబట్టి మామూలు రాజుగారి వేటకు వస్తే ఏమంతో గుంపుతో బయలుదేరుతారు, మంద ఒక పెద్ద మార్బలం. సమూహం ఉంటారు కదా. ఇక ఈ మంది మార్బలాలు ఏం లేవు, వాళ్ళిద్దరే బయలుదేరారు, ఒకళ్ళకొకళ్ళు తోడు. అయితే ఈ వేట తమకంలో పడి వాళ్ళు చీకటి పడింది, తర్వాత ఏమో దారి తప్పిపోయారు, చూసుకోలేదు. ఇక తిరగ్గా నీళ్ళు ఎక్కడ ఉంటాయి, నీటి ఇవక ఎక్కడుంది, వీటి వేటగాళ్ళు వెనకాల వస్తే ఒక్కొక్కడు చూస్తాడు, అక్కడ నీళ్లు ఉన్నాయి ఇక్కడ నీళ్లు ఉన్నాయని చెట్టెక్కి. వీళ్ళు ఉన్నదే లింగులు ఇటుకు ఇద్దరు. దాహం వేసేస్తోంది, ఆ నీళ్ళకి ప్రయత్నం ఎట్టా చేయాలో తెలియలే. ఇద్దరు కలిసే వెతుక్కుందాం, మళ్ళీ దారి తప్పితే ఇంటికి వెళ్ళలేమని ఇద్దరు కలిసి తిరగటం మొదలెట్టారు. అడవిని బడి తిరిగితే వాళ్ళకి ఒక పాడుపడిన దేవాలయం కనపడింది. పాతగా ఉంది, ఎవ్వరు లేరు అక్కడ. దగ్గరికి వెళ్తే వీళ్ళకి లోపల మనుషులున్న సందడి వినపడుతోంది. ఎవరో మనుషులు మాట్లాడుతున్నట్టు, గజ్జలు గాజులు వాటి గలగల. తలుపు కొట్టారు. తలుపు కొడితే తలుపు తీశారు. ఎవరో తీరా చూస్తే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అక్కడ. చక్కగా అందంగా చిలకల్లా ఉన్నారు, వయసులో ఉన్న అమ్మాయిలు. పాత మాసిపోయిన బట్టలు వేసుకుని ఉన్నారు. ఆశ్చర్యపోయారు. ఎవరు ఏమిటి అని కనుక్కుంటే వీళ్ళు చెప్పారు, నేను రాజకుమారుని విజయుడిని, ఇతను మా మంత్రి గారి అబ్బాయి మహేంద్రుడు. అడవిలో దారి తెప్పాం, కాసిన మంచినీళ్ళు కావాలి అని అడిగేసరికల్లా సరే అమ్మాయిలు ఇద్దరు లోపలికి వెళ్ళారు. పెద్ద పెద్ద జడలు వాళ్ళు చక్కగా ఉన్నారు. లోపలికి వెళ్ళి కాసిన అడవి పళ్ళు ఏవో పట్టుకొచ్చారు. తేనె తెచ్చారు కొద్దిగా ఒక కప్పుతోటి. తర్వాత 2 చెంబులు మంచినీళ్ళు పట్టుకొచ్చారు, మట్టి పెడతలతోటి తెచ్చారు. వీళ్ళిద్దరూ మంచినీళ్ళు తాగి ఆ 2 పళ్ళు నోట్లో వేసుకుని తేనె కాస్త పుచ్చుకునేసరికి ఓపిక వచ్చింది. మధ్యాహ్నం నుంచి ఎండను బట్టి తిరుగుతున్నారు కదా. అవునుగా. అయితే ఈ రాజకుమారుడు అడిగాడు, ఎవరు మీరు, ఇంత నిర్జనమైన అడవిలో ఎట్లా ఉన్నారు ఏమిటి అంటే, ఈ అక్క చెప్పింది, మేము రాజకుమార్తెలమేనండి. మరి ఒక రాక్షసి, ఒక ఆవిడ ఒక రాక్షసుడి కోసం పెళ్లి సంబంధాల కోసం వచ్చి మమ్మల్ని ఇద్దరిని ఎత్తుకుపోయింది, తీసుకొచ్చేసింది. మా నాన్న ఎంత బతిమలాడిన ఆవిడ వదలలేదు. మేమేమో తప్పించుకుని ఈ ఇందులోకి చేరిపోయాం, ఈ గుళ్ళోకి. గుడి కాబట్టి రాక్షసి రాదు. ఇంకా ఈ దారి ఎలా వెళ్ళాలో తెలీదు. మా నాన్నకి చచ్చే భయం రాక్షసి అంటే. ఆయన మా కోసం ఏ ప్రయత్నం చేయాలి, ఆయన ఊళ్ళో ఉండిపోయాడు. తప్పించుకుని అక్కడికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ మేము ఇక్కడే ఉండిపోయాం. ఏదో అందని కాయ కసరు తింటున్నాం, మేము తలుపులు వేసుకుని లోపల ఉంటున్నాం అని చెప్పింది. చెప్పేసరికల్లా ఈ మంత్రి కుమారుడికి, ఈ రాజకుమారుడికి విపరీతంగా నచ్చింది ఆ అమ్మాయి. ఆ మాట్లాడే పెద్ద పిల్లేమో కుసుమావతి పేరు, అక్కయ్య. పక్కన నిశ్శబ్దంగా వస్తువులు మాత్రమే అందిస్తూ బొమ్మలా నుంచున్నదేమో కమలాక్షి చెల్లెలు. బాగా ఆలోచించుకుని మంత్రి కుమారుడిని పక్కకి తీసుకెళ్ళాడు. ఏమో వీళ్ళు ఏదో రాజకుమార్తెలు అని చెప్తున్నారు, ఈ పిల్ల నాకు మహా నచ్చింది సుమి, తీసుకుపోయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగాడు. మంత్రి కుమారుడు అన్నాడు, నీతో మాట్లాడిన అమ్మాయిని నువ్వు చూసావు, మాట్లాడకుండా ఉన్న అమ్మాయిని నేను చూశాను. ఆ అమ్మాయి కూడా మహా బాగుంది, మరి ఆ పిల్లని నేను చేసుకుంటాను, అక్కా చెల్లిని చేసుకుందాం, మన ఇద్దరు మిత్రులం కదా, తీసుకుపోదాం పట్టన్నాడు. సరే ఇద్దరు మళ్ళీ వచ్చారు. మాట్లాడుకుని, అమ్మాయి మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, ఇక్కడ ఎందుకు, మాతో పాటు వచ్చేసేయండి, తర్వాత చూద్దాం మీ సంగతి, మీరు ఊరెళ్తాలు గీరెళ్తాలు ఆలోచిద్దాం అనేసరికల్లా ఈ పిల్లలిద్దరూ సరేనని ఒప్పుకున్నారు. బట్టలు సర్దుకోవడానికి లేదా బట్టలు మార్చుకోవడానికి అక్కా చెల్లి ఇద్దరు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే కమలాక్షిని అడిగింది అక్కయ్యని, ఏమిటి అక్క అన్ని అబద్ధాలు ఆడేవు, రేపొద్దున మాట బయటపడితే ఎంత ప్రమాదం, ఇప్పుడు వాళ్ళు రమ్మంటే వాళ్ళ వెనకాలబడి వెళ్ళిపోయామంటే అమ్మాయమైపోతుందే అన్నది. అనేసరికల్లా కమలాక్షి అంది, కుసుమావతి చెప్పింది, నేనన్నీ ఆలోచించాను, అమ్మ కూడా మన చక్కగా సెటిల్ చేయాలనుకుంటోంది, రాజకుమారుడు మంత్రి కుమారుడు మనకెక్కడ దొరుకుతారే, వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు లోపలికి, సిరిడా మోకాలు అడ్డకు, అమ్మాయమైపోతుందని ఆలోచించద్దు అసలు, అమ్మ కూడా ఇదే కావాలి, ఎక్కడో చోట మంచి చోట మన పడేయటమే కదా కావాలి, శుభ్రంగా రాజప్రాసాదంలోనూ మంత్రిగారి భవనంలోనూ ఉంటాం మనం, అమ్మాయినా ఇదే కోరుకుంటుంది. మాట్లాడకుండా బయలుదేరిన బదు. ఇంతకీ ఏమిటి సంగతి, వీళ్ళేమి రాజకుమార్తెలు కాదు, ఈ దేవాలయం ఉన్న అడవికి బాగా ఎగువనున్న ఒక పల్లెటూరులో వాళ్ళు. ఆ పిల్లల తండ్రి ఒక ధనవంతుడి దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు, వ్యాపారంలో పెట్టాడు, వ్యాపారం పోయింది, ఆయన అప్పు తీర్చలేకపోయాడు.
ఆ ధనవంతుడు నీ పిల్లలిద్దరిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలు అప్పటి కాలంలో ఉండేది కదా, ఇద్దరిని ముగ్గురిని చేసుకునేవాళ్ళు. ఈ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయలేక ఆయన 50 ఏళ్లవాడు, ఈ పిల్లలు 16, 18 ఏళ్ల పిల్లలు. తండ్రి గుండెపోటు వచ్చి ఆయన కాస్త మరణించాడు. తల్లి ఆ ధనవంతుడి నుంచి తప్పించుకోవటానికి ఇల్లు వాకిలి అక్కడే వదిలిపెడితే వాళ్ళ ఇల్లు జప్తయిపోతుంది, పోతే పోయింది. పిల్లల్ని మాత్రం లేవదీసుకుని ఆవిడ ఆ అడవులన్నీ దాటుకుంటూ ఈ అడవిలోకి వచ్చింది. ఇక్కడ ఈ పాడుపడిన దేవళం ఉండి ఎవ్వరూ మనుషులు లేకపోవడంతో లోపల నుయ్యి ఉంది. దేవళానికి గిన్నె దొన్నె పాత్ర సామాగ్రి ఉంటాయి. అవును. మరి ఈ సామాగ్రితోటి దొరికిందేదో వండుకుని పిల్లలిద్దరిని అక్కడ దాపెట్టుకుని ఉన్నది ఆవిడ. చెరుకో మూట బట్టల మూట తెచ్చుకుని అక్కడ ఉన్నారు వాళ్ళు. ఈవిడేం చేసింది, రోజు పిల్లలిద్దరిని ఇక్కడే ఉంచి ఆవిడ సమీపంలో ఉన్న ఊళ్ళకెళ్ళి ఏదైనా అడిగి తెచ్చుకుంటుంది. అక్కడి నుంచి తెచ్చుకుని బియ్యంతో ఒక వారం 10 రోజులు కాలక్షేపం చేస్తారు. ఆ కాలం ఏంటంటే ఎవరైనా అడిగితే ఓ గుప్పెడు బియ్యం పెట్టడమే అప్పటి పద్ధతి. కాయా కసరు అడవిలోనే ఉంటాయి. అట్లా కాలక్షేపం చేస్తున్నారు. ఈ పిల్లలిద్దరిని ఏమో కుసుమావతిని కమలాక్షిని ఇప్పుడు రాజకుమారుడు మంత్రి కుమారుడు రా 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 అన్నారు. సరే ఇద్దరు బయలుదేరారు. ఈ చిన్న పిల్ల ఏం చేసింది, అమ్మకి తెలియకుండా అయిపోతుందని ఒక పాత ఓణి ఒకటి ఉంటే దాన్ని చింపి చిన్న చిన్న తుంపులు చేసి పెట్టుకుంది. ఇంత పీలికల్లాగా చేసింది. మంత్రి కుమారుడేమో గుర్రం ఎక్కింది కమలాక్షి, రాజకుమారుడి గుర్రం ఎక్కింది కుసుమావతి. ఆ గుర్రం ఎక్కి వెళ్తూ ఈ పిల్ల ఏం చేసింది, తను తెచ్చుకున్న సంచులోంచి ఒక్కొక్క గుడ్డ ముక్క లైన్గా వేసింది. ఇద్దరు భవనాలకు చేరారు. రాజుగారు మంత్రి గారు వేరే ఏదో వ్యవహారం మీద ఊళ్ళో లేరు. పెద్దమ్మాయిని రాజప్రాసాదంలోకి, చిన్నమ్మాయిని మంత్రి గారి భవనంలోకి బట్వాడా చేశారు. చీకటి పడేసరికి మర్నాడు పొద్దుటకో ఈ ముసలావిడ ఇంటికి వచ్చింది. పిల్లలిద్దరూ కనపడలే ఈ గుళ్ళో. అయితే ఏమయ్యారని అటు ఇటు చూస్తే ఈ గుడ్డ పిల్లకలు కనపడ్డాయి. ముందు భయం వేసింది, ఓణి చిరిగిపోయిందా పిల్లది, ఏదైనా ప్రమాదం ఎదురైందని. తర్వాత తెలిసింది అవి ఒక లైన్ ప్రకారం వేయబడి ఉన్నట్టుగా కనపడుతోంది. ఆ గుడ్డ పుచ్చుకు నడిస్తే ఇంకో ముక్క కనపడింది, మళ్ళీ అది పుచ్చుకు నడిస్తే ఇంకో ముక్క. అది నగరం వైపుకి దారి తీస్తుంది. ఓహో, పిల్లలు తాము వెళ్ళిన దారి మనకు తెలియజేశారు, చూద్దామని ఆవిడ దారి పుచ్చుకుని ఊళ్ళోకి వచ్చేసారు కల్లా రాజుగారి భవనం దాకా. రాజుగారి భవనం మంత్రి గారి భవనం పక్క పక్కన ఉన్నాయి. వాటి ఎదురుగుండా నిలబడి చూస్తోంది అటు ఇటు ఆవిడ, ఎట్లా కనుక్కోవటం అని. ఇంతలో ఏమైంది, ఈ రాజుగారి భవనంలో చేరి ఉన్న కుసుమావతి కిటికీలోంచి తల్లిని చూసింది. చూసి ఒక పని మనిషిని, ఒక సేవకురాలను పిలిచి ఆవిడని పంపించేసి ఇక్కడి నుంచి. ఆవిడ అడుగుతుంది, మాకు తన కూతుళ్ళని అదని మాట్లాడద్దు, పంపించి అవతలకి అనేసరికి ఆ అమ్మాయి వెళ్ళి, ఏమిటమ్మా ఇక్కడ నుంచున్నావు, పద ఇక్కడ నుంచోకూడదు, అట్లా వెళ్ళిపోవని కేకలేసి ఆవిడ అవతలకి వెళ్తుంటే మంత్రి గారి భవనం మీద మేడ మీదకి వచ్చిన కమలాక్షి తల్లి గురించి ఆలోచిస్తోంది. అమ్మాయి ఏమైపోతుందో, వెతుకుందో లేదో, తెలిసిందో లేదో, అర్థమైందో లేదని. కిటికీలోంచి చూసేసరికి తల్లి కనపడింది. ఆవిడ నడిచి వెళ్ళిపోతుంది. ఏంటనే ఒక పని మనిషిని పిలిచి కేకేసి ఆ వెళ్ళిపోతున్న ముసలావిడిని తీసుకురా, మర్యాదగా తీసుకురా అని చెప్పింది. పని మనిషి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అమ్మ, బిల్డింగ్లో మంత్రి గారికి కాబోయే పెళ్లి కూతురు మిమ్మల్ని రమ్మంటోంది, రండి అని తీసుకెళ్ళింది. ఆ పెళ్లి కూతురు ఎవరో ఈవిడికి తెలియదు. పైకి వచ్చి చూసేసరికి కమలాక్షి చిన్న కూతురు కనపడంగానే తల్లి పిల్ల కావలించుకున్నారు. సరే ఆవిడ ఏమంది, ఈ అమ్మాయి ఏం చేసింది, చక్కగా ఒక పూట గడిచిందిగా, అందరు అలవాటు అయ్యారు. ఈ అమ్మాయి కాబోయే పెళ్లి కూతురు అని వాళ్ళకి తెలుసు. ఈవిడికేమో శుభ్రంగా అన్నం పెట్టించి తన గదిలోకి తెప్పించి తల్లికి, అమ్మాయి ఇంత దూరం నడిచి వచ్చావు, అది మంచం మీద పడుకో అని తన తలపం పక్కన చిన్న మంచం ఉంటే ఆ మంచం వేయించి ఆవిడని అక్కడ పడుకోబెట్టి. సాయంత్రానికి మంత్రి గారి కుమారుడు వచ్చాడు. గదిలోకి వచ్చాడు కానీ ఆ మంచం మీద పడుకున్న ఆవిడ పేరెత్తల అతను. ఈ అమ్మాయి చెప్దామనుకుంది. తల్లికి చెప్పింది. అక్క ఏమో ఇట్లా అంటోందమ్మా అంటే తల్లి అంది, వద్దమ్మా ఏమీ చెప్పద్దు, ఎలా జరుగుతుందో అట్లా జరగని. ఈ ఇద్దరు పిల్లలు మీ ఇద్దరిని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే హాయిగా ఉండండి మీరైనా, నాదేముంది, నేను గుళ్ళోనే ఉంటా, ఏదో తెచ్చుకుని కాయకాసులు తింటాను, నేను ఉన్న నాళ్ళు ఉంటా, నాకంటే మీరు ఇంపార్టెంటు, నాకు ఏదైనా రేపొద్దున అయ్యిందనుకో మీకు దారి లేకుండా అయిపోతే అద్భుతమైన దారి దొరికింది, అక్క చెప్పిందే కరెక్ట్, అబద్ధాలు చెప్పినా కూడా అబద్ధమే చెప్పింది అయినా సరే అంటే సరే. ఆవిడేం చేసింది, పడుకుని నిద్రపోయింది. మంత్రి కుమారుడు వచ్చాడు, చూశాడు కానీ మాట్లాడలా, కామ్గా ఉండిపోయాడు. ఏమైంది, ఇప్పుడు ఇక్కడ రాజుగారు మంత్రి గారు లేరు, 4 రోజుల్లో వస్తారు. ఈ తల్లి ఇక్కడే ఉంది.
ఇవి చెల్లెలు అడిగింది అక్కని, అమ్మ కూడా వచ్చింది ఏం చేద్దాము అంటే, అమ్మని పంపించేసి మనం పెళ్లి చేసేసుకుందాం అని చెప్పేసింది అక్క. బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం, చెల్లెలు అంత తేలిగ్గా బాధపట్టాలి అక్క, కొంచెం లోపల బాధపడతాం, పైకి తెమకట్లేదు అనమాట. ఇంతలో రాజుగారు మంత్రి గారు వచ్చారు. ఇప్పుడు ఇంకో కొత్త ఇష్యూ వచ్చింది. రాజుగారు ఏమంటాడు, వీళ్ళు రాజకుమార్తెలు అని చెప్పావు కదా, ఏ రాజకుమార్తెలో చెప్పమంటారు. ఆ అమ్మాయి ముందు ఏ రాజ్యం అని వీళ్ళు అడిగితే ఏం చెప్పింది, ఆ కుసుమావతి అబద్ధాలు చెప్పిన పెద్దమ్మాయి. ఎందుకండి ఆ రాజ్యం పేరు చెప్పినా, మా నాన్న పేరు చెప్పినా మాకు పరువు తక్కువ, మీకు పరువు తక్కువ, మా నాన్న పరువు పోతుంది నేను చెప్పనంటు. అది లేదుగా. ఈ రాజుగారు వచ్చాక రాజుగారు ఏమన్నాడు, ఇక పరువు పోయేదేముంది, మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఎట్లాగూ అమ్మాయిని రాజు పేరు రాజ్యం పేరు చెప్పమని, పిల్లలు అక్కడ పంపిద్దాం, తర్వాత మనం తరలి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఆడపిల్లల్ని మన ఇంటికి తెచ్చుకు పెళ్లి చేసుకుంటే మర్యాద కాదు, వాళ్ళ ఇంటికి సగౌరవంగా 100 మంది సైనికుల్ని ఇచ్చి 4 పల్లకీలు ఇచ్చి పంపుదాం అనేసరికి మళ్ళీ వచ్చారు. మంత్రి రాజుగారు అబ్బాయి వచ్చి, మీ ఊరేమిటి, మీ నాన్నగారి పేరేమిటి, మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు చెప్పాలన్నాడు. ఏమై బాగా ఆలోచించి, మా ఊరేమో మందారపురం, మా నాన్నగారి పేరు మనవాళ్ళుడు అని చెప్పేసింది. ఏదో పేరు చెప్పేసింది, మందారపురం అనేది సరే అయ్యింది. అక్కడ ఉంది అది, ఏదో లేదు, ఊరే లేదు. తర్వాత మళ్ళీ మంత్రి గారి కుమారుడు కమలాక్షని చూడడానికి వచ్చాడు. వస్తే చెప్పాడు, మిమ్మల్ని అక్కడికి పంపిద్దాం అనుకుంటున్నాం, మీ ఊరు మరి మీ రాజ్యం ఏ వైపు ఉందో చెప్తావా అన్నాడు. అనగానే ఆ పిల్ల గబుక్కును గలవల ఏడ్చేసింది. మందారపురం లేదు, మనవాళ్ళు లేడు, మాది మేము అసలు రాజ కన్యలమే కాదండి, మా అక్క మమ్మల్ని క్షమించండి, మా అక్కయ్య అబద్ధం చెప్పింది, ఏ రాజ్యము లేదు, మేము పల్లెటూరు వాళ్ళం, చదువుకున్నాం అంతే, కాస్తనాలు ముక్కలు, గుళ్ళో రకరకాల పుస్తకాలు ఉంటే అవి కూడా చదువుకుని మంచి భాష పట్టుబడింది మాకు, అంతకాలంగా అక్కడే ఉన్నాము, మమ్మల్ని పంపించేసేయండి, మా దారిని మేము వెళ్ళిపోవచ్చు, కానీ దారి తప్పుతామని భయంగా ఉంది, గుడి దగ్గర దింపేసేయండి మమ్మల్ని అనేసరిగా నవ్వాడు మహేంద్రుడు పక్కపక్క. మీరు అబద్ధం చెప్పారని నాకు మొదటి రోజునే తెలుసు, కుమారుడు విపరీతమైన ప్రేమలో పడ్డాడు మీ అక్కయ్యతోటి, ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంటే నీ మొహం చూసినప్పుడే నాకు తెలిసింది అది నీకు నచ్చలేదని. మీ అక్కయ్య చెప్పిన మందారపురము, ఈ మనవాళ్ళనే రాజు అసలు భూప్రపంచం మీదే లేరు, ఇక్కడికి 1000 యోజనాల దూరంలో అలాంటి ఊరే లేదు, మీరు రాజకుమార్తెలు కాదు అన్న మాట నేను చెప్పేదాకా మా రాజుగారి అబ్బాయికి అర్థం కాలేదు, అతనంత ప్రేమలో ఉన్నాడు, నాకు కూడా నువ్వంటే ఇష్టము ప్రేమ ఉన్నప్పటికీ నేను కొంచెం ఆలోచిస్తున్నా, అతను ఆలోచించట్లేదు, మీకు వచ్చిన భయం ఏం లేదు, మీరు రాజకుమార్తెలు కాదని మేము రాజుగారికి చెప్పేశాము, రాజకుమార్తె కాకపోతే పెళ్లి చేయరేమోనని ఈయన విజయుడు చాలా దిగులు పడ్డాడు, కానీ రాజుగారికి ఏం అభ్యంతరం లేదు. ఓహో, ఆయన కొడుకును ఓదార్చి, నీకు మామూలు పెళ్ళి అయినా సరే పర్వాలేదు, నీకు నచ్చటమే కావాలన్నారు, కాబట్టి మన పెళ్ళికి వచ్చిన ఢోకా ఏం లేదు, మీ అబద్ధాలు ఆడటం సరిగ్గా చేతకాని మీ అక్క, అసలు అబద్ధాలే ఆడలేని నువ్వు, ఇద్దరు మాతో పాటే ఉండొచ్చు హాయిగా అని చెప్పాడు. తర్వాత రాజుగారు వచ్చి ఈ ఆడపిల్లలిద్దరిని ఆశీర్వదించి చక్కగా అంగరంగ వైభవంగా రాజుగారి అబ్బాయికి కమల అమ్మాయిని, పెద్ద అమ్మాయిని కుసుమావతిని, చిన్న మంత్రి గారి అబ్బాయికి ఏమో కమలాక్షిని ఇచ్చి చక్కగా పెళ్లి చేశారు. వాళ్ళ అమ్మని కూడా ఇక ఊరు పంపల, ఆ దేవాలయానికి నువ్వు వెళ్ళక్కర్లేదు, హాయిగా మాతో ఉండమన్నారు. అయితే అడవిలో పురాతనంగా ఉన్న ఆ పెద్ద దేవాలయాన్ని మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే రాజుగారి అబ్బాయి మంత్రి గారి అబ్బాయి ఇద్దరు కలిసి చక్కగా బాగు చేసి పురాతనమైన మందిరాన్ని ఇక్కడి నుంచి రాజ్యం నుంచి చక్కగా రథం వేసుకుని అక్కడికి వెళ్ళేలాంటి ఏర్పాట్లు చేశారు. ఓకే, పురాతన దేవాలయం, దాన్ని వదిలిపెట్టుకోకూడదు, దానివల్లే మనకి పెళ్ళిళ్ళనే మంచి భార్యలు దొరికారని ఆ దైవాన్ని కూడా చక్కగా ఆరాధించుకుంటూ సుఖంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.